ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ ఎలిగెంట్ కలెక్షన్స్. ఈరోజు సింపుల్గా డైలీ వేర్ బ్లాక్ బీడ్స్ని కట్టుతీగ మోడల్లో ఎలా మేక్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ వర్క్ అనేది బిగినర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సింపుల్ వేలో అండ్ సింపుల్ ట్రిక్స్ తోటి అయితే ఇవి మేక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి ఎలా మేక్ చేయాలో నేనైతే చూపించబోతున్నానండి. దీనికోసం సింగిల్ లేయర్ బ్లాక్ బీడ్స్ని ఒకటి తీసుకున్నానండి. ఒక లాకెట్ అండ్ 4mm కోరల్స్ని 2 బాల్స్ని అయితే తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఉన్న ఏ బీడ్స్నైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ కట్ తిరగనైతే తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి యూస్ చేసుకుని మనం ఎలా బ్యాక్ బీడ్స్ మేక్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడైతే ఈ కట్టు తీగని కట్ చేసుకుందామండి. ఇంత అయితే అవసరం లేదు, చిన్నగా అయితే కట్ చేసుకుందాం. ఈ కట్టు తీగని అయితే ఇంత అయితే సరిపోతుందండి. సో ఇంత అయితే కట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఈ బ్లాక్ బీడ్స్కున్న జంప్ రింగ్స్ని అయితే తీసేయాలండి. ఈ జంప్ రింగ్స్ దీంట్లో అయితే అవసరం లేదు. సో ప్రెషర్ సహాయంతో మనం ఇదైతే తీసేద్దాం. ఇవి ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తాయండి. ఇవైతే వెయిట్లో కన్నా యూస్ చేసుకోవచ్చండి. మనకి ఇలా ప్రెస్ చేస్తే ఇవైతే వచ్చేస్తాయి. సో రెండు వైపులా అలా అయితే తీసేసుకున్నాక ఇప్పుడు మనం ఎలా మేక్ చేయాలో చూపించబోతానండి. దీనికైతే నోస్ ప్లేయర్ అయితే కావాలండి మనకి. ఈ నోస్ ప్లేయర్ తోటి కట్టు తెగిన అలా పట్టుకుని దీన్ని అయితే ఒక రౌండ్ చుట్టాలండి ఇలాగా. సో ఇలా చుట్టిన తర్వాత దీన్ని అయితే కొంచెం దగ్గరికి చిన్నగా అనుకోవాలండి. సో కనిపిస్తుంది కదా, ఇలా చిన్నగా అనుకున్నాక ఇదైతే ఈ హోల్లోకి ఇలా ఎక్కించేసుకోవాలండి. అలా చిన్నగా ఎక్కించుకున్న తర్వాత ఇది ఇలా పట్టుకుని ఈ మిగిలిన వైర్ని ఇలా చుట్టేసుకోవాలండి. కొంచెం మనకి చిన్నగా రావాలి హోల్, ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా పట్టుకుని నోస్ పిల్లర్తో దీన్ని అయితే ఇలా రౌండ్గా చుట్టేసుకోవడమేనండి. ఇలా చుట్టేసుకోవడమే. ఇలా చుట్టుకున్న తర్వాత కొంచెం ఉంటుంది కదండి, దీన్ని ప్రెషర్ తోటి ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ప్రెషర్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు చుట్లు అయితే వస్తుందండి. సో ఇలా ఇచ్చిన తర్వాత దీనికి బాల్స్ అయితే ఎక్కించుకోవాలండి. బాల్స్ లాకెట్ కూడా ఇలా ఎక్కించేసుకోవాలి. ఇలా వస్తుందండి. అప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇంకా రెండో వైపు ఉంటుంది కదండి, అది కూడా ఎక్కించేసుకోవడమే. ఇలా ఎక్కించుకున్న తర్వాత నోస్ ప్లేయర్ తోటి మనకి ఎక్కడ దాకా టైట్గా పట్టుకోవాలండి. దీనికి టైట్గా పట్టుకుని దీన్ని అయితే రౌండ్గా చిన్న రౌండ్ వచ్చేదాకా చుట్టేసుకోవాలండి. చిన్న రౌండ్ చూసుకుని ఇలా 2 టైమ్స్ చుట్టేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా చుట్టేసుకున్న తర్వాత దీని అయితే కట్టతో అయితే కట్ చేసుకోవడమేనండి. ఇలా కట్ చేసేసుకుని ఈ ఎడ్జ్ని అయితే ఈ ప్రెషర్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. సో చూసారు కదండి, బ్లాక్ బీడ్స్ అయితే చాలా ఈజీగా మేక్ చేస్తామండి. ఇవనే కాదండి, మీ దగ్గర ఏ లాకెట్స్ ఉన్నా సరే మేక్ చేసుకోవచ్చు. డబల్ లైన్, సింగిల్ లైన్ ఏదైనా మేక్ చేసుకోవచ్చు అండి. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుందండి ఈ మోడల్స్ అయితే. ఇప్పుడు ఎక్కువగా ఈ మోడల్స్ యూజ్ చేస్తున్నారండి. మీకు కనుక
ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి. ఎంతో యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో అయితే మన ఛానల్లో ఎప్పుడు కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.